మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఎర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుడు మహాకృపను బట్టి ఇంతవరకు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల కింద మిమ్మల్ని ఈ కుటుంబాన్ని ఆయన సజీవులుగా ఉంచి ఉన్నాడని విశ్వసిస్తూ మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. దేవుడు మీకు ఆయన తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. గత కొద్ది రోజులుగా కొన్ని కొండల గురించి వివరిస్తూ వస్తున్నాను. మొదటి కొండ మరి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన కొండ, అలాగనని అక్కరలు తీర్చిన నూనె కొండ రెండో గురించి చెప్పాను. అలాగని మూడవది మండుచున్న కొండ, విజయాన్ని ఇచ్చిన కొండగా చెప్పాను. తర్వాత మన జీవితంలో మనం చూసినట్లయితే నాలుగవ కొండ, ఇదిగో దేవుడు మరి గొప్ప సాక్షిగా, లేకపోతే మరి ఒక సమరస్తి విడిచి వెళ్ళిన కొండ, ఆ కొండని దేవుడు అనేకులకు సాక్షిగా మరి వాడుకున్న కొండ. చివరి ఆరోజు ఈరోజు పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా వాడుకున్న కొండ, లేదంటే ఘనహీనమైన పాత్రను ఘనమైన పాత్రగా వాడుకున్న దేవుని స్తోత్రం. ఆరవ కొండ గురించి నేను ఈరోజు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. పిల్లరా, మన జీవితాల్ని మన బ్రతుకులను దేవుడు పగిలిపోయినప్పుడు, అలాగే పాడైపోయినప్పుడు కొన్ని సమయాలు వస్తువులు మనం పక్కన పడేస్తాం, కొన్ని పనికిరావని పడేస్తూ ఉంటాం. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఏంటంటే పాడైపోయిన, పగిలిపోయిన, మూడైపోయిన బ్రతుకులను తిరిగి మరలా ఆయన బాగు చేస్తాడు. ఆ తిరిగి బాగుపడిన నీ ద్వారా బహు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీవు ఒక కొమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీకు కొన్ని సంగతులు తెలియపరుస్తాను అని ప్రభు చెప్తాడు. వెంటనే ఇర్మియా కుమ్మరి ఇంటికి వస్తాడు. అప్పుడు కుమ్మరి చూసినప్పుడు చూడండి, 2వ వచనం 3వ వచనం, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు సారి మీద పని చేయుచుండెను. కొమ్మరి జిగట మట్టితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మొన్నను మరలా తీసుకొని కొమ్మరి తనకు ఇష్టమైనట్టుగా దానితో మరొక కొండ చేసెను. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ చదివించెను, ఇశ్రాయేలులారా, ఈ కొమ్మరింటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు. జిగట మొన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక మాట అంటున్నాడు, కుమ్మరి సారి మీద కొండను తయారు చేస్తున్నప్పుడు ఆ కొండ కుమ్మరి పగిలిపోతుంది. మళ్ళా ఆ పగిలిపోయినటువంటి ఆ మట్టితోని, జిగట మట్టితోని అతనికి ఇష్టమైనటువంటి పాత్రగా చేస్తాడు. పగిలిపోయిన ఆ కొండని మళ్ళా మట్టిగా చేస్తాడు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులారా, మీకు జీవితాల్లో నేను కూడా పగిలిపోయిన మీ జీవితాల్ని, పాడైపోయిన మీ బ్రతుకుల్ని, బంధకాల్లో ఉన్న మీ జీవితాల్ని తిరిగి నేను బాగు చేయలేనా? మీరు కుమ్మరి ఆ మట్టి కుమ్మరి చేతులు ఉన్నట్లుగా యెహోవా నా చేతిలో మీరుంటే నేను మరల మీ జీవితంలో బాగు చేస్తాను. పెళ్ళగించుటకును, పడగొట్టుటకును, నిలబెట్టుటకును నా చేతిలో ఉంది, కాబట్టి మీరు నా చేతిలో ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అనగా ఈ రోజున దేవుని చేతిలో నీ ఉంటే, కుమ్మరి మట్టి ఆ కుమ్మరి వాని చేతిలో ఉన్నప్పుడు తనకిష్టమైనట్టుగా కొండను ఎలా చేశాడు, దేవుడి చేతిలో నీ ఉంటే పగిలిపోయిన నీ జీవితాన్ని ఆయన పదిలముగా తిరిగి మరలా నీ జీవితాన్ని మరలా బాగు చేస్తాడు. విరిగిపోయిన నీ జీవితాన్ని తిరిగి నిలబెడతాడు. ఆ దేవాతి దేవుడి చేతులకి ఈరోజు నువ్వు రావాలని ప్రభు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని చేతులకు మనం రావాలి, దేవుని చేతిలో మనం ఉండాలి. అప్పుడు మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నిన్న మీకు చెప్పాను, బైబిల్ అందులో మోయాబీరైన రూతు తన జీవితం పగిలిపోయింది, మూడైపోయింది. కానీ ఎప్పుడైతే యెహోవా రెక్కల కిందకు వచ్చిందో
తిరిగి మరలా ఆమె జీవితాన్ని బాగు చేసి బహుమంది ప్రజలకు దీవెనకరంగా మార్చినట్లుగా ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మారుస్తాడు. దేవుని స్తోత్రం. అలాగనే అపోస్తలుడైన పౌలు ఉన్నాడు చూసారా, పౌలు అతని జీవిత దమస్కో పట్టణం దగ్గర ఆయన గుడ్డివాడై పడిపోయినప్పుడు ఆ పౌలుని దేవుడి చేతిలో పట్టుకొని ఒక సాధనంగా మళ్ళీ దేవుడు పౌలు లేపి అతను గొప్ప సాధనంగా గొప్ప పాత్రగా మళ్ళీ దేవుడు పౌల్ని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. అతని ద్వారా 2 ఖండాలని దేవుడు కదిలించాడు. ఈరోజు నువ్వు దేవుని చేతిలోకి వస్తే ఆ మట్టి కొమ్మరి చేతులు ఎలాగుందో పగిలిపోయినప్పుడు కూడా మరలా అదే మట్టితో ఆయన ఒక పాత్ర చేసినట్లుగా నీ జీవితాన్ని కూడా దేవుడి చేతిలో పెడితే పాడైపోయినా, పగిలిపోయినా, పతనమైపోయినా, నీ పరిస్థితులు ఎన్నున్నా తిరిగి మరలా దేవుడు నిన్ను ఆయన బాగు చేస్తాడు. ఒక పాపంలో జీవిస్తున్న నిన్ను పరిశుద్ధంగా మార్చగల దేవుడు, పడిపోయిన నీ జీవితాన్ని తిరిగి లేవనెత్తగల దేవుడు, ఈరోజు నా చితికిపోయిన నీ జీవితాన్ని తిరిగి మరలా నిలబెట్టగల దేవుడు. ఆ దేవుడి చేతిలో నీ ఉండాలని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని మన జీవితాన్ని ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు. చూడండి, నేను ఒక విషయం చెప్తున్నాను. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఒక మాట మనం చూద్దాం. చూడండి, అక్కడ కొన్ని పాత్రలు ఉన్నాయి. 2వ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం మనం చూసినట్లయితే 20వ వచనం, అక్కడ ఒక గొప్ప ఇంట్లో ఎండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనమునకును ఉపయోగించబడును. ఎవడైనా వీటిలో చేరక తను పవిత్రపరచుకుని ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక యజమానుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. లేదా యజమానుడి దగ్గర కొన్ని పాత్రలు ఉన్నాయి, కొన్ని కుండలు ఉన్నాయి. ఆ కుండలో కొన్ని బంగారం ఉన్నాయి, కొన్ని వెండి ఉన్నాయి, కొన్ని మట్టి ఉన్నాయి, కొన్ని కర్రవి ఉన్నాయి. వాటన్నిటిలో ఏమన్నాడంటే ఆ పాత్రలన్నిటిలో దేవుడు పరిశుద్ధపరచబడి కొన్ని ఘనహీనమైన వాటికి, కొన్ని ఘనమైన వాటికి వాడుకున్నాడంట. చూడండి, కొన్ని కుండలు మనం మంచినీళ్ళు తాగటం వాడతాం. అదే కొన్ని కుండలో ఉమ్ము ఓతానికి పెడతారు, కొన్ని చూడండి మట్టి కొన్ని పెడతారు. ఈరోజు నీ జీవితాల్లో కొన్ని పశువులకు దాన అయ్యే కుండలు పెడతారు. అలాగే దేవుడి చేతిలో ఉంటే ఆ దేవుడు నిన్ను పరిశుద్ధపరచుకొని గొప్ప పాత్రగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. గొప్ప పాత్రగా నేను వాడుకుంటాడు. అనేకమైన సత్కార్యములు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మన జీవితంలో చూసినట్లయితే యాకోబు కొడుకులకి 12 మంది కొడుకులు ఉన్నారు. యాకోబుకి 12 మంది కొడుకులు ఉన్నారు. అంటే ఆ ఇంట్లో కొన్ని 12 పాత్రలు ఉన్నాయి. ఆ 12 పాత్రల్లో ఘనమైన పాత్రగా దేవుడు ఎవరిని వాడుకున్నాడు చెప్పండి? ఘనమైన పాత్రగా దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఆదికాండము మనం చూసినట్లయితే 40వ అధ్యాయములు మనం చూసినట్లయితే యోసేపుని, యాకోబు కుటుంబంలో యోసేపుని దేవుడు ఒక పనికొచ్చే పాత్రగా మలుచుకున్నాడు. దేవుడు వాడుకునే పాత్రగా మలుచుకుని ఆయన ఈజిప్ట్ దేశానికి తీసుకుని వచ్చి అక్కడ అతన్ని ఆ పాత్రని దేవుడు ఐగుప్తు దేశం అంతటి మీద అతని యజమానుడిగా కూర్చోబెట్టి, అధిపతిగా కూర్చోబెట్టి ఆయన సన్మానించబడ్డాడు, సత్కరించబడ్డాడు. ఐగుప్తు ప్రజలందరి చేత సన్మానించబడి ఆ రథం మీద ఊరేగుతూ వెళుతూ ఐగుప్తు దేశం అంతటి మీద ఏలుబడి చేసేవాడుగా దేవుడు హెచ్చించాడు. దేని స్తోత్రం. ప్రపంచం అంతటికి పనికొచ్చే పాత్రగా, తన ఇంటి వారు కూడా ఆహారాన్ని పనికొచ్చే పాత్రగా ఈరోజున యోసేపుని దేవుడు వాడుకున్నాడు. యోసేపు జీవితం వాళ్ళ అన్నలు గొంట్లో పడేసినప్పుడు జీవితం పగిలిపోయింది అనుకున్నాడు. అలాగనే యోసేపుని పొతిఫోరు భార్య చెరసాల్లో పడేసినప్పుడు, నిందలు వేసినప్పుడు నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. పడిపోయిన యోసేపు జీవితాన్ని, పగిలిపోయింది అనుకున్న జీవితాన్ని దేవుడు తిరిగి మరల గొప్ప పాత్రగా చేసి, ఘనమైన పాత్రగా చేసి, ఐగుప్తు దేశానికి ఒక అధిపతిగా చేసి యోసేపుని దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం 41వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ప్రపంచానికి ఆహారం పెట్టేవాడుగా వాడుకున్నాడు. ఈ రోజున 12 పాత్రలు ఉన్న ఇంట్లో
11 ఘనహీనమైన పాత్రలుగా ఉంటే ఒక ఘనమైన పాత్రగా యేసేపు పాత్రను దేవుడు వాడుకున్నాడు. యేసేపు అనే కుండను వాడుకున్నాడు. ఈరోజు కారణం ఏంటి తెలుసా? యేసేపు పరిశుద్ధపరచబడ్డాడు. ఇదిగో ఎంత దుష్కారమైన పాపం చేసి నా దేవుడికి విరోధంగా ఏ విధంగా జీవించను అని యేసేపు పరిశుద్ధుడిగా తన యవ్వన కాలంలో యవనేచ్ఛలకు పడిపోకుండా, పాపములో పడిపోకుండా తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అందుకని తన పరిశుద్ధతను సన్మానించాడు. అందుకని ఫరో అంటాడు, యేసేపు వంటి ఆత్మ కలిగిన వాడిని నేను ఎక్కడైనా మనం చూడగలమా అని ఆదికాండంలో మనం చూస్తాం. ఇలాంటి ఆత్మ కలిగిన వాడిని మనం ఎక్కడైనా చూడగలమా అని దేవుడు యేసేపు గురించి మాట్లాడతాడు. అంత పరిశుద్ధంగా బతికాడు. ఆ పరిశుద్ధమైన పాత్రని ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా, నీ జీవితాన్ని కూడా అలా పరిశుద్ధంగా కాపాడుకుంటే పగిలిపోయిన నీ జీవితాన్ని, నిందపోయిన నీ జీవితాన్ని దేవుడు తిరిగి మరలా ఒక బంగారు పాత్రగా తయారు చేసి ప్రజలు మన్నలు పొందే పాత్రగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. రెండవదిగా ఏంటంటే ఘనమైన ప్రజలను ఆశీర్వాదకరంగా మార్చిన పాత్ర. యెషయా కుమారులు 8 మంది అన్నదమ్ములు ఉన్నారు. యెషయాకి 8 మంది కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు ఉన్నారు. దారిలో ఒక ఘనమైన పాత్రగా దేవుడు ఎవరు వాడుకున్నాడు చెప్పండి? ఘనమైన పాత్ర ఎవరు వాడుకున్నాడు దేవుడు చెప్పండి? దేవుడు యెషయాకున్న ఆ 7 కుమారుల్లో ఆఖరి వాడైన దావీదుని దేవుడు ఒక ఘనమైన పాత్రగా వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఘనమైన పాత్రగా దావీదుని ఘనమైన పాత్రగా దేవుడు వాడుకున్నాడు. కారణం ఏంటంటే మిగతా 6 మిగతా వాళ్ళు ఎవరు కూడా దేవుడు ఏర్పరచుకోలేదు. అతని దేవుడు వాడుకుని, అతని ఘనమైన పాత్రగా వాడుకుని ఇజ్రాయేల్ దేశానికి ఒక తలగాను, ఒక దీపముగాను దేవుడు అతను ఆస్వాదించాడు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. తరువాత చూడండి ఒక మాట, అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతను నా ఉద్దేశం నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుని స్తోత్రం. దేవుడికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాడు. దావీదు అంటున్న నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశం నెరవేర్చాడు. అందుకని నేను సౌలును తొలగించి దావీదును రాజుగా పెట్టి ఇజ్రాయెల్ దేశం అంతటికి ఒక రాజుగా నియమించాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. యెషయాకి 8 మంది కొడుకులు అంటే ఆ 8 మంది కుమారుల్లో దావీదుని ఘనమైన పాత్రగా వాడుకొని ఆ దేశానికి ఘనమైన వాడిగా నిలబెట్టే కారణం అంటే దేవుడికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాడు. దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. నీ సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ, నీ సొంత పనులు చేసుకుంటూ, నువ్వు దేవుడి పని ఏది పట్టించుకోకుండా, ఒక ప్రార్థన చేయకుండా, ఒక దేవుడి మందిరం గురించి ఆలోచించకుండా, నశించిపోతున్న ప్రజల గురించి ఆలోచించకుండా ఎప్పుడు నీ సొంత కార్యాలే చూసుకుంటూ ఉంటే నేను దేవుడు పట్టించుకోడు. కానీ దావీదు దేవుడి ఉద్దేశం నెరవేర్చాడు, దేవుడి చిత్తం నెరవేర్చాడు. అందుకని దావీదుని ఒక రాజుగా దేవుడు దీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి స్తోత్రం. మొదటి పాత్ర పరిశుద్ధంగా మరి దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చిన యేసేపు అనే పాత్రని పరిశుద్ధంగా వాడుకొని ఘనమైన అధిపతిగా దీవించాడు. రెండవదిగా దావీదుని రాజుగా హెచ్చించాడు. ఆయన ఇష్టానుసారమైన పాత్ర. దేవుని స్తోత్రం. మూడవదిగా మనం చూస్తే మోషేను మనం చూస్తాం. మరి అహరోను లేవి వంశంలో అహరోన్ని మోషే మనం చూస్తే మోషే జీవితాన్ని ఐగుప్తులో ఉన్నప్పుడు, అరణ్యంలోకి వెళ్ళినప్పుడు, చివరికి ఆ మండుచొన పద్ద దగ్గర దేవుడి చేతులకు మోషే వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో ఒక మాట అంటున్నాడు. మోషే, ఇదిగో నీ ద్వారా ఐగుప్తు దేశంలో నా తను ప్రజలు విడిపిస్తానని చెప్పి దేవుడు మోషేని వాగ్దానం చేస్తాడు. మోషే జీవితం అనుకున్నాడు, నేను గొర్రెలు కాసుకొని అయిపోయాను, నా బ్రతుకు పగిలిపోయింది. ఐగుప్తు దేశంలో ఒక యువరాజుగా వెలిగా, ధనానికి కానీ, టాలెంట్కి కానీ, జ్ఞానం కానీ, అన్ని విద్యలు నాకు వచ్చినాయి. కానీ అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఇక నా జీవితం మోడైపోయింది, నా బ్రతుకు అయిపోయింది అనుకున్నా.
కానీ యేసయ్య చేతిలో మరలా మోషే పడిన తర్వాత తెలుసండి, ఒక ఘనమైన సాధనంగా వాడుకుని ఇజ్రాయిల్ అంతటికి నాయకుడిగా చేసుకొని ఎర్ర సముద్రాన్ని పాలి చేశాడు. ఆయన అద్భుతాలు సృష్టించాడు. లెక్కలేని మహత్కాలు జరిగించినట్లుగా మోషే ద్వారా 430 సంవత్సరాలు ఉన్న ప్రజలను మోషే ద్వారా విడిపించి ఒక మహానాయకుడిగా బలమైన పాత్రగా మోషేని దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రియమైన దేవుడి బిడ్డలారా, కారణం ఏంటి తెలుసండి? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని ప్రభువు చెప్పాడు. నీ జీవితం దేవుడు వాడుకోవాలంటే విధేయత కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. దేవుడికి నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉంటే మెండుగా నేను దేవుడిని దీవిస్తానని చెప్పు వాక్యం 45. దేవుని స్తోత్రం కలిగిన కాక. కాబట్టి ఈ దేవుడు అన్ని పాత్రగా వాడుకుంటాక ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. చివరిగా మనం చెప్పుకున్నట్లుగానే రూతు జీవితం మనం చూసినట్లయితే మోయాబు జీవితంలో మోడైపోయింది, సమస్తము కోల్పోయింది, మారిపోయింది. యవ్వన కాలంలోని సమస్తాన్ని కోల్పోయింది. కానీ యేసయ్య దగ్గరికి వచ్చింది, బోయాజు చేతిలో పడింది. బోయాజు మరలా తిరిగి, అమ్మా మరలా నీ జీవితాన్ని నీ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, నీకు బహుమానం ఇస్తాడని బోయాజు ద్వారా మరలా రూతు జీవితాన్ని, పగిలిపోయిన జీవితాన్ని మరలా ఒక పనికొచ్చే పాత్రగా మలిచి ఆమెను దేవుడు మరలా ఆశీర్వదించాడు. యేసుక్రీస్తు వంశవల్లికి తల్లిగా మార్చాడు. దేవుని స్తోత్రం. యేసయ్య చేతిలో ఈ మట్టి ఏ విధంగా కుమ్మరివాడి చేతిలో ఉంటుందో, నీవు దేవుడి చేతిలో పట్టే నిన్ను కూడా దేవుడు ఒక ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. యజమాని ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి. ఈ రోజున మరి యాకోబు ఇంట్లో 12 కొండలు ఉన్నాయి. కానీ యేసేపు కొండనే వాడుకున్నాడు, యేసేపునే వాడుకున్నాడు. కారణం తెలుసా? యేసేపు తండ్రికి పరువు దేశంలో కూడా దేవుడి కొరకు ఎంతో పవిత్రంగా బతికాడు. దేవుని స్తోత్రం. అలా పరిశుద్ధంగా జీవించాడు. రెండవదిగా దావీదు, 8 మంది అన్నదమ్ములున్నా దావీదుని దేవుడు వాడుకున్నాడు. కారణం తెలుసండి? దేవుడికి ఇష్టమైన వాడు, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అందుకే దావీదుని దేవుడు రాజుగా హెచ్చించి వాడుకున్నాడు. మూడవదిగా దేవుడు మోషేని దేవుడు పిలిచాడు. ఎందుకో తెలుసా? మోషేని దేవుడు ఆయన చేతిలో పడిన తర్వాత ఒక అద్భుతాలు చేసేవాడుగా, ఆకాశం నుండి అద్భుతాలు జరిగించిన వాడిగా, లక్షల మంది ప్రజలు వినిపించిన వాడిగా మహానాయకుడు దేవుడు హెచ్చించాడు. కారణం తెలుసా? మోషే నమ్మకమైన వాడు, సాత్వికమైన వాడు. దేవుడు అతన్ని ఘనమైన పాత్రగా వాడుకున్నాడు. నీ జీవితంలో నమ్మకత్వం ఉండాలి, దేవుడి మీద నమ్మకం, భార్యాభర్తలకు నమ్మకం, సాత్వికంగా జీవించాలి. అప్పుడు సాత్వికమే నిన్ను గొప్ప చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగుడుగా. నీ సాత్వికం నేను గొప్ప చేత ప్రభువాకు రాయబడింది. చివరిగా రూతు జీవితం, పగిలిపోయిన జీవితం, రూతు జీవితం, నాశనమైపోయిన జీవితం, మరలా తిరిగి ఆ రూతు జీవితాన్ని బోయాజు చేతిలో పడితే ఆ బోయాజు పరమ బోయాజు అనేటువంటి దేవుడి చేతిలో పడినట్లుగా మళ్ళీ తిరిగి రూతు జీవితాన్ని, తన వంశాన్ని ఆస్వాదించాడు. ఆమె యేసు దీవించాడు, తరతరాలకు దీవెనకరంగా మార్చాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఆ కుమ్మరివాడు పగిలిపోయిన కొండని మరలా తీసి అదే మట్టితో తనకిష్టమైన పాత్రగా చేశాడు కదా. పగిలిపోయిన మీ జీవితాన్ని, పతనపోయిన జీవితాన్ని, ఇదిగో మరి చిదిలిపోయిన మన జీవితాన్ని నా చేతిలో మీరుంటే తిరిగి మరలా ఘనమైన పాత్రగా చేస్తా. నేను ఘనమైన పాత్రగా మిమ్మల్ని వాడుకుంటా. గనులందరూ ఎదుట నేను నిన్ను నిలబెడతానని ప్రభు చెబుతున్నాడు. ఈ రోజున జీవం కలిగిన దేవుడి సన్నిధిలో ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది ఏ పాత్ర తెలుసండి? ప్రభు చేతిలో ఉన్న ఘనమైన పాత్ర, మట్టి కొండ. దేవుని స్తోత్రం. కుమ్మరివాని చేతిలో ఉన్న ఆ మట్టి కొండ ఏ విధంగా కుమ్మరివాడు తయారు చేశాడు, దేవుడి చేతిలో నీవు ఉంటే నిన్ను కూడా ఘనమైన కొండగా, ఘనమైన పాత్రగా ప్రభు చేస్తాడు. కాబట్టి ఈ రోజున సాతాను చేతిలో ఉన్నావా, దేవుడి చేతిలో ఉన్నావా? నువ్వు దేవుడి చేతిలో ఉంటే నేను దేవుడు తిరిగి నీ జీవితాన్ని మరలా బాగు చేసి బహుమంది ప్రజలకు దీవెనకరంగా మారుస్తాడు. ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. గనులు ఎదుట దేవుడిని నిలబెడతాడు. గొప్ప కార్యాలు ఈ జీవితంలో జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ రాత్రికాల సమయంలో ఈ కాల సమయంలో ప్రార్థిస్తుండగా నీ బిడ్డల వాక్యం వింటున్నారు ప్రభా. ఇదిగో కొమ్మరి వారి చేతిలో మట్టి ఏ విధంగా ఉందో, పగిలిపోయిన అదే మట్టితో పాత్రగా చేశారు కదా.
అలాగే నీ బిడ్డల జీవితాలు కూడా ఎవరు పగిలిపోయి ఉన్నారు, విరిగిపోయి ఉన్నారు, నలిగిపోయినారు, జీవితంలో సమస్తం కోల్పోయినారు, నీ చేతులకు వస్తే, నీ చేతిలో పడితే తిరిగి మరలా వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మలిసి ఘనమైన పాత్రగా వాడుకుంటామని చెప్తున్నా ప్రభా. ఆ విధంగా ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళు బ్రతుకు శిథిలమైపోయిన జీవితాల్ని నాయనా శిథిలమైపోయిన జీవితాన్ని శిఖరాల మీద కూర్చోబెట్టమని, పడిపోయిన పాత్రలు, పగిలిపోయిన పాత్రలను ప్రభా ఇదిగో తండ్రి నాయనా బలమైన పాత్రలుగా పనికొచ్చే పాత్రలుగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.